ఇప్పటి వరకు ఎవరికి వారుగా ప్రచారం చేసుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోనసీమ దగ్గరకు వచ్చేసరికి ఉమ్మడిగా వచ్చారు. ఎందుకని? చంద్రబాబు పవన్ రోడ్ షోలు చేస్తున్నారు. పర్టికులర్ గా కోనసీమకు వచ్చేసరికి కలిసి నడిచారు. కోనసీమపై ఎందుకంత ఫోకస్ పెట్టారో చూద్దాం. కోనసీమపై పార్టీల ఫోకస్. బాబు పవన్ జోడీ ప్రత్యేక ప్రచారం. రైలు కూత, ఐటీ టవర్ అంటూ హామీలు. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం. కొబ్బరి తోపుల మధ్య ఒక రైలు పరిగెత్తాలి. ధీటుగా సమాధానమిచ్చిన వైసీపీ. ఆంధ్రప్రదేశ్లో కోనసీమ ప్రాంతం చాలా ప్రత్యేకం. కోనసీమ ఎంత పచ్చగా కనిపిస్తుందో ఇక్కడి రాజకీయం అంతకు మించిన రచ్చతో ఉంటుంది. జిల్లా పేరు మార్పు విషయంలో నిరసన సెగలు గట్టిగానే తాకాయి. ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టే సమయంలో ఈ ప్రాంతం తగలబడిపోయింది. సో కోనసీమ అంటే పచ్చని సీమ మాత్రమే కాదు, ఆగ్రహం వస్తే రచ్చసీమ కూడా. అందుకే ఇక్కడ పాలిటిక్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది తయారు చేసిన ఒక ట్రయాంగిల్ ప్రదేశమే కోనసీమ. అమలాపురం లోక్సభ సెగ్మెంట్ ఉన్నది కూడా కోనసీమలోని. ఈ ప్రాంతంపై పట్టు కోసం అటు వైసీపీ రాజకీయ అస్త్రాలు సిద్ధం చేసుకుంటుంటే కూటమి పార్టీలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ కోనసీమ పరిధిలో అమలాపురం పార్లమెంట్ స్థానంతో పాటు అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేట, కొత్తపేట, పి గన్నవరం, రాజోలు అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 5 సీట్లు గెలుచుకుంది. ఇక్కడ మండపేటలో టీడీపీ, రాజోలులో జనసేన గెలిచాయి. ఒక విధంగా టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో ఓట్లు చీలి వైసీపీకి కలిసొచ్చింది. ఈసారి ఆ తప్పు చేయకూడదనుకుంటోంది కూటమి. అందుకే పొత్తు కోసం అంత పట్టుబట్టాయి. ప్రస్తుతం కోనసీమ ప్రాంతంలో వైసీపీకే ఎక్కువ పట్టు కనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ సీట్ల సర్దుబాటు అంశం కలవరపెడుతోంది. ఒకరికి ఒకరు సహకరించుకునే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే తాను ఎందుకు తగ్గాల్సి వచ్చిందో, ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చిందో పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ కోనసీమపై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి. ఇన్నాళ్లు విడివిడిగా ప్రచారం చేసుకున్న కూటమి పార్టీలు ఈ కోనసీమ ప్రాంతంలోకి వచ్చేసరికి కలిసి నడిచాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉమ్మడి సభల్లో పాల్గొన్నారు చంద్రబాబు అండ్ పవన్. తణుకుతో పాటు కోనసీమ జిల్లాలోని అమలాపురంలో చంద్రబాబు, పవన్ రోడ్ షోలు చేశారు. అంతేకాదు కాస్త విచిత్రంగా అనిపించే హామీలు ఇచ్చారు. హైదరాబాద్ లో ఉన్నట్టే కోనసీమలోనూ ఒక హైటెక్ టవర్ నిర్మిస్తామని హామీ ఇచ్చింది కూటమి. ఇంట్లో కూర్చునే మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే అవకాశం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. యూత్ కు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇప్పించి ఏకంగా 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పుకొచ్చింది కూటమి. మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీస్ తో పనిచేసేట్టుగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. ఇంటి దగ్గర బోరు కొడితే నిడదవల్లోనే మంచి ఐటీ ఆఫీస్ కట్టి ఇక్కడొచ్చి మీరు పనిచేసుకుని డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక పవన్ కళ్యాణ్ అయితే కొబ్బరి చెట్ల మధ్యలోంచి ట్రైన్ వెళ్లేలా రైల్వే లైన్ వేయిస్తామన్నారు. కొబ్బరి చెట్ల మధ్యలోంచి రైలు వెళ్తుంటే టూరిజం కూడా డెవలప్ అవుతుందంటూ చెప్పుకొచ్చారు. నిజానికి కోనసీమలో రైలు కూత వినిపించాలి అన్నది అక్కడి ప్రజల కోరిక. కోనసీమలో రైలు కూత వినిపించాలి, మనకి రైళ్లు తిరగాలి. 4.5 లక్షల హెక్టార్లో కొబ్బరి తోట మధ్యలోంచి ఊహించుకోండి. ఒక చక్కటి రైలు రాజస్థాన్ లాగా, ప్యాలెస్టాన్ వీల్స్ లాగా మన కోనసీమ అందాలను చూపించే ఒక టూరిజంను డెవలప్ చేసే నిజంగా ఒక రైల్వే లైన్ వస్తే ఎంత అద్భుతమైన ఉపాధి, ఎంత అద్భుతమైన అవకాశం మనకు వస్తాయి. అది మన హరీష్ గారి, బాలయోగి గారి అబ్బాయి మనకు ఎంపీగా నిలబడుతున్నారు. మన కూటమి తెలుగుదేశం పార్టీ సైకిల్ పార్టీని గుర్తించి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన్ని అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా మనం గెలిపించుకుంటే మేమందరం కూడా ప్రధానమంత్రి గారితో నాకున్న పరిచయం మీకు తెలుసు, నాకు వారితో ఉన్న సాన్నిహిత్యం మీకు తెలుసు. నేను మన కోనసీమ వాసుల కోరిక అందరికీ చెప్తాను. మా కోనసీమ వాసులు ఒకటే అడుగుతున్నారు, మా కొబ్బరి పొలాల మధ్య, కొబ్బరి చెట్ల మధ్య, కొబ్బరి తోపుల మధ్య ఒక రైలు పరిగెత్తాలి, రైలు కూత వినిపించాలనే కోరిక. ఆ కోరికని ప్రధానమంత్రి గారి నోటి ద్వారా నేను చెప్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ హామీలతో పాటు పినిపే విశ్వరూప్ టార్గెట్ గా పెద్ద ఆరోపణలు చేశారు చంద్రబాబు అండ్ పవన్. ఇళ్ల పట్టాల పేరుతో అమలాపురంలో 100 ఎకరాలు సేకరించి ఎకరాకు 10 లక్షలకు పైగా మింగేశారనేది ప్రధాన ఆరోపణ. మెడికల్ కాలేజ్ కోసం భూమి ఇస్తే ఒక్కో ఎకరాకు 78 లక్షలు ఇస్తామని చెప్పి రైతుల దగ్గర 50 ఎకరాలు తీసుకొని రైతులకు మాత్రం 50 లక్షలు ఇచ్చారంటూ ఆరోపించారు. దీనిపై మంత్రి విశ్వరూప్ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
మెడికల్ కాలేజీ భూముల కొనుగోలులో ₹1 తీసుకున్నట్లు రుజువు చేసిన పోటీ నుంచి తప్పుకుంటానంటూ సవాల్ చేశారు. అసలు రాజకీయాల నుంచే తప్పుకుంటానంటూ మాట్లాడారు మంత్రి పినిపే విశ్వరూప్. ఏ విధమైన మున్సిపల్ టెండర్లో కానీ ఎక్కడైనా కానీ విశ్వరూప్ అన్నవాడు అవినీతికి పాల్పడినట్టు రుజువు చేయగలిగితే రాజకీయాల్లో తప్పుకుంటాను తెలుసుకున్నాను. ఇంకా అదేవిధంగా చేపల చెరువులు తవ్వితే లంచమొత్తులు చేస్తున్నాను. ఇది ఆనందరావు గారిది అలవాటు. బహుశా ఆయన అలవాటు ఆయన రాసిన చోట స్లిప్లో అదే సందర్భంలో చదివారు. అది ఆనందరావు గారికి వర్తిస్తాను తెలుసుకున్నాను. వీరు అనేక మంది ఎక్కువ చెరువు యాజమాన్యం ఉన్నారు. నేను 2009 నుంచి 14 వరకు మత్స్యశాఖ మంత్రిగా పనిచేశాను. యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ మినిస్టర్గా పనిచేశాను. అప్పుడు వేలాది ఎకరాలు తవ్వారు. ఎవరైనా సరే, ఒక యాజమాన్యం అయినా సరే, విశ్వరూప్ గారు ₹100 మమ్మల్ని డిమాండ్ చేసిన తెలియజేస్తే రాజకీయాలను శాశ్వతంగా విరమిస్తారని తెలియజేస్తుంది. కోనసీమ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 3 ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్లు ఉండగా మిగతా 4 జనరల్ స్థానాలు. దేశంలోని ఎస్సీ జనాభా అత్యధికంగా ఉన్న 3వ పార్లమెంట్ స్థానం కూడా అమలాపురమే. అందుకే కోనసీమలో పాలిటిక్స్ కాస్త క్రేజీగానే ఉంటాయి.